మనకి ప్రతి 3 సంవత్సరాలకి మనకి 30% పెరుగుతుంది కదండి. ఆ 30% పెంచమంటే లేనిపోని కండిషన్లు కొత్త కండిషన్లు పెట్టారు. పొద్దున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అని, పొద్దున 5 గంటలు 4 గంటల కాల్ షీట్ పెట్టారంటే ఏ హీరో అయినా కానీ ఏ ఆర్టిస్ట్ అయినా పొద్దున 4 గంటలకు వస్తారా? లేనిపోని ఇవన్నీ ఎందుకంటే పెంచే ఆలోచన లేక, పెంచే ఉద్దేశం లేకుండా ఏవేవో రూల్స్ పెడుతున్నారు. మళ్ళీ సండే రోజులు ఇంతకుముందు 1.5 to డబుల్ కాల్ షీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఏమంటున్నారంటే సండే కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ డేస్ కానీ అలాంటప్పుడు సింగిల్ కాల్ షీట్ ఇస్తాం అని చెప్తున్నారు. అలాంటప్పుడు మేము చేయడం కూడా వేస్ట్ కదా. ఇప్పుడు వారమంతా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంటారు, మేము పనిలోకి వెళ్ళిపోతాం. ఆదివారం ఒక్కరోజైనా రెస్ట్ ఉంటే పిల్లలతో మేమంతా సరదాగా గడుపుకోవచ్చు. అలాగే పండగ అనేది సంవత్సరానికి ఒక రోజు వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా మేము చుట్టాలు బంధువులతో అందరితో కలిసి మంచి సంతోషంగా ఉండాలనుకుంటాము. ఆ రోజు పనికి వెళ్తే సింగిల్ ఇస్తామంటే పోనీ డబ్బులు ఏది ఇస్తామంటే కొంచెం డబ్బులు వస్తాయని ఎవరైనా ఆశపడి వెళ్తారు. కానీ లేనిపోని కండిషన్లు అని ఇవన్నీ జరిగేవి కాదు. ఏవేవో రూల్స్ పెడుతున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా 30% 3 years అయిపోయింది మాది. యాక్చువల్గా మాది మార్చి 31కే 3 years అయిపోయింది. కానీ ఏమన్నారంటే జూలైలో 24 క్రాఫ్ట్స్ కలిపి ఒకేసారి పెంచుదాం 30% అని చెప్పినందుకు మేము కూడా జూన్ వరకు ఆగాం. జూన్ 24న మీటింగ్ పెట్టి లేదు మేము ఆలోచించుకోవాలి, ఇంకొక 1 month టైం ఇస్తే బాగుంటుంది అంటే ఇంకొక 1 month ఇచ్చాం, జూలై 31st వరకు. ఈరోజు 31st కాబట్టి మాకు ఈరోజు కానీ ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం మీటింగ్లో ఏదైనా మాకు 30% పెంచకపోతే మాత్రం రేపు నుంచి కంపల్సరీగా మేము విధులకు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావమని ఇది స్ట్రాంగ్గా చెప్తున్నాం. ఇది ఒక్క యూనియనే కాదండి, 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు లేబర్ కమిషనర్ గారు మాకు రమ్మన్నారు. మేము 24 క్రాఫ్ట్స్ కూడా వచ్చాము. ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మేము సాయంత్రం ఛాంబర్లో కూడా మీటింగ్ ఉంది. దాన్ని బట్టి రేపు నుంచి వెళ్ళాలా లేదా ఫెడరేషనే 30% ఇప్పిస్తారని వాళ్ళు ఒక నోటు విడుదల చేసి మేమున్నామని ఫెడరేషన్ పెద్దలు ఏదైనా చెప్తే వాళ్ళకి మేము సహకరిస్తాం. కంపల్సరీగా పెరగాలి. ఎందుకంటే చాలా అన్ని రేట్లు ప్రతి సంవత్సరం రేట్లు మాకు పెరిగిపోతుంటాయి. ఒక ఫ్యామిలీ ఉండాలంటే కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ కావాలండి. ఆ డబుల్ బెడ్రూమ్ కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకున్న ఆ ఏరియాలో 20-25,000కి ఎక్కడ తక్కువ లేదు. వీళ్ళేమో 3 years అయినా పెంచట్లేదు. సేమ్ అదే పేమెంట్ ఇస్తాం, 3 years కలిపి ఒక 5% ఇస్తాం. ఎక్కడుందండి ఇది చట్టం? అంటే ఎక్కడైనా సరే ప్రతి ఇయర్ 10% పెంచాలి. అలాంటప్పుడు 3 yearsకి 5% పెంచుతానంటే వీళ్ళకి పెంచే ఉద్దేశం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్మికులు అయితే ఎవరు మేము 24 క్రాఫ్ట్స్ కూడా రేపు నుంచి పెంచితే వెళ్తాం, లేదంటే ఎట్టి పరిస్థితులు ఏ కార్మికుడు కూడా వెళ్ళడండి. మాకు ఛాంబర్కి చర్చలు జరుగుతున్నాయండి వేజెస్ విషయంలో. 3-4 నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెల రేపు అనుకుంటా ఈ రోజు దాకా తీసుకొచ్చిండ్రు. ఈ రోజు దాకా తీసుకొచ్చి ఏం చేసిరంటే మాకు పెంచే వేజెస్ని పెంచకుండా ఏదేదో కొత్త కండిషన్స్ పెడుతున్నారు. ప్రపంచంలో లేని కండిషన్స్ పెడుతున్నారు. 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు, 4 గంటల నుంచి పొద్దున 4 గంటల వరకు, 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి అంట, 9 గంటల నుంచి రాత్రి 9 గంటల నుంచి అంట. ఈ కొత్త ప్రపంచంలో లేని టైమింగ్స్ పెట్టేసి మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ ఇది ఎప్పుడు డిస్టర్బ్ అనేది ఎప్పుడు ఇంతే. ప్రతిసారి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు పెరగాల. ఇక కండిషన్స్లో కూడా రాసి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే బయలలో కూడా రాసి ఉంటుంది 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని. ఆ రాసి ఇచ్చినాక కూడా టైం అయిపోయినాక కూడా మళ్ళీ ఆ టైంకి పెంచకుండా కాలయాపన చేసుకుంటా ఒక్కొక్కసారి అయితే 4 నెలలు 5 నెలలు 5 సంవత్సరాలు అయిన రోజులు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాలు అయినా కూడా ఏదో ఒకటి అడ్డం పెట్టేసుకొని మా కార్మికులకు పెంచండి అంటే కదా ఏదో ఒక అడ్డం పెట్టుకొని మాకు డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు ప్రొడ్యూసర్స్. పోయిన సంవత్సరం కూడా 3 years బ్యాక్ పెంచినప్పుడే అన్నారు వాళ్ళు ఒక కండిషన్, సార్ ఊకే ఈ చర్చలు ఈ డిస్కషన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అని దిల్రాజు గారికి చెప్తే, లేదు ఈసారి ఈ చర్చలు అయినాక ప్రతి సంవత్సరం అన్న పెంచేస్తాం, లేకపోతే 3 years ప్రతి 3 yearsకి ఒకసారి పెంచేస్తాం. ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఏదైతే టైం ఉన్నదో ఆ టైంకి ఆటోమేటిక్ ఇది హైక్ అయిపోతుంది అని చెప్పారు దిల్రాజు గారు. మంచి మాట చెప్పారు దిల్రాజు సార్ ఆ రోజు. కానీ మాకు ఇక్కడ మళ్ళా టైం అయిపోయేసరికి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అదే పొజిషన్, ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతుందో అదే పొజిషన్ నడుస్తుంది. రాగానే కథం ఏదో ఒక కండిషన్, కొత్త కండిషన్లు, ప్రపంచంలో లేని కండిషన్లు తీసుకొచ్చి కార్మికులు ఎప్పుడైతే జీతం పెంచమన్నగానే కథం కండిషన్స్ వస్తాయి. మరి
మెయిన్ ఆర్టిస్టులకు మాత్రం కండిషన్స్ ఉండయి. ఎందుకంటే వాళ్ళు ఒక సినిమా హిట్ అవ్వగానే 5 కోట్లు తీసుకున్న మంచి 10 కోట్లు తీసుకుంటారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ కార్మికుడు 3 సంవత్సరాలకు ఒక్కసారి పెంచమంటే మాత్రం ఇంత కండిషన్స్ పెట్టి నానా డిస్టర్బెన్స్ అయిపోతుంది. మాకు ఎంత బాధ పెడుతున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. 24 క్రాఫ్ట్స్ కూడా ఎంత కష్టాలలో ఉన్నామంటే సినీ కార్మికుల గురించి న్యాయం కోసం ఎవరు కూడా ఆలోచిస్తలేరు. ఏదన్నా న్యాయం అడుగుదామంటే తొక్కేస్తారు. కట్ ఎట్లయితే సినిమా ఇండస్ట్రీలో ఎడిటింగ్ అంటారు కదా, కత్తెర ఎక్కడ నడుస్తుంటుంది. సినిమా షూటింగ్ అయిపోయాక ఎడిటింగ్ అవుతుంది కదా, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఎడిట్ అయిపోతారు అన్నట్టు. ఇక గట్టిగా మాట్లాడలేము. ఈవెన్ ఒక చెక్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయినా కూడా కోర్టులో కేసు వేసుకోలేము మేము. కోర్టులో కేసు వేస్తే కథం, ఇక ఆ సమస్య కథం అయిపోతుంది. ఇట్లాంటి చాలా ఎంత సమస్యలు ఉన్నాయంటే ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఎంత కష్టాలలో ఉన్నారంటే ఆ కష్టాలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా గురించి ఎంత బాధ అనిపిస్తారంటే ఎవరికి చెప్పుకోలేము. ఈ పని కాకుండా ఇంకో పని చేసుకోలేము. మాకేమో మేము తెర ముందు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటోళ్ళు తెర వెనుక ఎంత కష్టాలలో ఉన్నామంటే మేము ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కష్టమే. ఆ 3 సంవత్సరాలకు ఒకసారి పెంచామంటే 5-6 నెలలు డిస్టర్బెన్స్ చేసే కానీ ఇది యాక్సెప్టెడ్ కాదు. ఇప్పుడు అదే పని జరుగుతుంది. ఈరోజు 4 నెలల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మాకు ఛాంబర్కి మాకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. రేపు లేదు, ఎల్లుండి, ఎల్లుండి 10 రోజుల తర్వాత, వారం అయినాక మాకు టైం లేదు, అది లేదని ఏదో ఒక కాలయాపన చేసుకుంటూ వేరు. ఇక మాకు ఓపిక లేక మేము ఒక టైం చెప్పిన వాళ్ళకి అన్ని లెటర్స్ ఇచ్చి సిస్టమేటిక్గా లెటర్స్ అన్నీ ఇచ్చి ఒక టైం పెట్టినాం మేము. ఆ టైం ప్రకారంగా వాళ్ళు ఇంకా 15 రోజులు 20 రోజులు టైం అడుగుతారు. అది కాదు, మాకు నమ్మకం లేకుండా అయింది. ఇంకో విషయం ఏంటంటే కష్టం ఉంటే కార్మికుడు లేబర్ ఆఫీస్కి వస్తారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే లేబర్ ఆఫీస్కి కార్మికుడు రాలే కానీ యాజమాన్యం వచ్చేసింది. మరి మా మీద ఏదేదో నానా చెప్పేసి మా మీద డిస్టర్బెన్స్ చేస్తానికి చాలా ప్రయత్నం చేస్తారు. అందుకే మరి కమిషనర్ గారు గంగాధర్ గారు మమ్మల్ని పిలిచారు, మా ఫెడరేషన్ని, మా 24 యూనియన్ మొత్తం కౌన్సిల్ మెంబర్స్ని పిలిచారు. ఆయన ఏం సజెషన్ ఇస్తారో దాని ప్రకారం మేము నడుచుకోవాలని మా ప్రయత్నం. మా ఫెడరేషన్ కూడా మాకు మంచిగా సహకరిస్తుంది. కానీ ఛాంబరే మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మా 24 క్రాఫ్ట్స్కి న్యాయం కావాలని మా ఆవేదనతో మేము చెప్తున్నాం. ఏంటంటే 24 క్రాఫ్ట్స్కి ఈ 30% పెంచితే మాకు చాలా సంతోషం అవుతుందని మేము ఛాంబర్ వారిని కోరుతున్నాము. ఇప్పుడు గంగాధర్ సార్ మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్లో ఏం చెప్తారో దాని ప్రకారం, మా ఫెడరేషన్ ఏం చెప్తుందో దాని ప్రకారం మేము నడుచుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో హైదరాబాద్లో లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 14 డిమాండ్ల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనలు చేపట్టాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ప్రభుత్వాన్ని తిడుతూ మేము కార్మికులకు చాలా చేస్తామని చెప్పింది, కానీ ఆచరణలో ఈరోజు వరకు ఏ ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి కనబడుతూ ఉంది. అందులో భాగంగానే పైగా జీతాలు పెంచకుండా ఈరోజు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను విడుదల చేయకుండా కనీస వేతనాల జీవోలని 10 గంటలు పెంచుతూ నిర్ణయం చేపట్టింది. కాబట్టి 282 జీవో ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పిఎఫ్ని అది సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపాలని కూడా కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి పెన్షన్ దారులుగా ఉన్నటువంటి వాళ్ళకి పిఎఫ్ పెన్షన్దారులకు 9,000 రూపాయలు కనీసం ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్స్, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. వాటి మొత్తాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో ఈరోజు భవన నిర్మాణ రంగ కార్మికులకి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పథకాల పెంపుదల కూడా చేయాలి. కానీ అది చేపట్టకపోగా ఈరోజు వాటి చెల్లింపులకు సంబంధించి మరణాన్ని కానీ, యాక్సిడెంట్ డెత్స్ కానీ ఇవన్నీ ఏర్పడ్డ వాటికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేటువంటి ప్రయత్నం లేబర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ చేస్తుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గవర్నమెంటే నిర్వహించాలి అనేది ఒకటి, పెన్షన్ అమౌంట్స్ని వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అమౌంట్స్ని పెంచాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ముఖ్యంగా రవాణా రంగంలో ప్రధాన రంగమైనటువంటి ఆటో మోటార్ కార్మిక వర్గం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మేము 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి అలవెన్స్ రూపంలో కార్మికులకు ఇస్తామని చెప్పింది.
చెప్పింది ఎందుకు చెప్పింది? ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితటువంటి సౌకర్యాన్ని కల్పించిన నేపథ్యంలో కార్మికుల ఉపాధి కోల్పోతారని చెప్పి ఆటో కార్మికులందరికీ కూడా తప్పనిసరిగా మేము 12,000 అలవెన్స్ నెలకు 1,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పింది. ఆ హామీని ఈ రోజు వరకు నెరవేర్చకపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటిది. తక్షణమే నెరవేర్చాలని కోరుతున్నాం. సంక్షేమ బోర్డును ఆటో రంగ కార్మికులకి, హమాలీ రంగ కార్మికులకి, ఇతర రంగాలలో ఉండే అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అట్లాగే మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని, పిఎఫ్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని ఈ ప్రధాన డిమాండ్స్ పైన మేము ఈరోజు ధర్నా చేపట్టాం. 26,000 వేతనం అనేది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని కూడా మేము కోరుతున్నాం. లేబర్ కోడ్లు ఏదైతే యూనియన్ లేకుండా చేయాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం పదే మేము సెంట్రల్ గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుంది ఈ రాష్ట్రానికి అని ప్రకటిస్తున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి. లేబర్ కోడ్లను మేము ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి తీర్మానం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పైననే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పని భారాన్ని తగ్గించాల్సింది పోయి నైట్ డ్యూటీలు వేసినటువంటి కొత్త సర్క్యులర్ని విడుదల చేశారు. జీతాలు 9,750 రూపాయలతో వాళ్ళు ఎట్లా బతుకుతారనేటువంటి విషయం కూడా చాలా తీవ్రమైనటువంటి విషయం. కాబట్టి కేజీబీవీలో పనిచేసే వాళ్ళకి పనిభారం తగ్గించాలి, ఖాళీలను భర్తీ చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీ తదితర యూనివర్సిటీలలో పనిచేసేటువంటి హాస్టల్స్ సిబ్బందికి కూడా వేతనాలు పెంచక 4 సంవత్సరాలు అవుతుంది. తక్షణమే ఆ వేతనాలు పెంచాలని సందర్భంగా డిమాండ్ చేస్తుంది.